Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని బమ్మెరపోతన దుర్గమ్మను స్తుతించారు. ప్రతి మానవుడు కోరుకునే కోరికలను ఇచ్చేది ఆ ఆదిపరాశక్తి. ఆ అమ్మ ప్రతిరూపమే నర్సీపట్నం సమీపాన గల పాములవాక గ్రామంలో పట్టాలమ్మ. తల్లిగా కొలిచిన వారికి కొంగు బంగారమై కోరుకున్న కోరికలను తీరుస్తూ ప్రత్యేకతను పొందిన ఆ తల్లి విశేషాలు మీకోసం. హంపే విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలతో ఉత్కరాజ్యాధిపతి అయిన ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెని ఇచ్చి సంధి చేసుకున్న కాలంలో త్రిలింగ ప్రాంతంలో అమ్మ వెలసిందని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. పాములవాకలో వెలసిన పటాలమ్మ తల్లి పంచముఖ సర్పచిత్రము, ప్రతి పడగపై మనులు, 6 భుజములు కలిగి ఒక చేత కత్తి, మరొక చేత డోలు, ఇంకొక చేత సుదర్శన చక్రము, 4వ చేత శంఖము, 5వ చేత అక్షయ పాత్రను ధరించి 6వ చేత అభయ ముద్రలు ఉంచిన అమ్మవారి విగ్రహము ఇక్కడ దర్శనమిస్తుంది. 2 కళ్ళు తెరిచి ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే తన వంక చూస్తూ చిత్విలాసంగా నవ్వుతూ ఆశీర్వదిస్తున్న అనుభూతి సొంతమవుతుంది. గ్రామ దేవతగా వెలసి సకల జనులకు 108 రూపాల్లో దర్శనమిస్తోంది. పటాలమ్మ తల్లిని ఇక్కడ ప్రాంతం వారు తమ ఇంటి ఆడబడుచుగా కొలుచుకుంటూ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. తూర్పు అభిముఖంగా అమ్మవారి కొలువయ్యుండగా ముఖద్వారం ముందు అమ్మవారికి కుడి పక్కన గణపతి, ఎడమ పక్కన కుమారస్వామి ఉన్నారు. అర్ధనారీశ్వర తత్వానికి ప్రత్యేకగా ఓ పక్క శక్తి స్వరూపమై అమ్మవారు ఉంటే వెనక పక్క పరమశివుడు సర్పచక్రాన్ని షణ్ముఖ భుజి అయిన శ్రీ పాములవాక పట్టాలమును వీక్షిస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలో అయితే శివుని కుటుంబాన్ని కన్నుల పండగగా దర్శించుకోవచ్చు. భారతదేశంలో శ్రీచక్రమే రాజగోపురంగా కలిగిన అతి కొద్ది ఆలయంలో ఒకటైన శ్రీచక్ర రజని అయిన ఈ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం గోపుర శిఖరంగా కొలువై శ్రీ శ్రీ పట్టాలమ్మను దర్శించిన ప్రతి భక్తుణ్ణి వీక్షిస్తూ ఉండటం ఇక్కడ విశేషం. పట్టాలమ్మ తల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అంకాలమ్మ, నూకాలమ్మ, సత్తెమ్మ, పైడమ్మ, మోదమ్మ ఇలా జగన్మాత 108 నామాలతో ప్రతి గ్రామాన గ్రామ దేవతగా కొలువయ్యుంది. ఈ అక్కా చెల్లెలందరికీ ఒకే ఒక్క ముద్దుల తమ్ముడు పోతురాజు బాబు. అక్కా చెల్లెళ్ల ముంగిళ్లలో తాను 108 రూపాలలో నిరంతరము కాపు కాస్తూ ఉంటాడనేది ప్రతీది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు ఎదురుగా ఉన్న పోతురాజు బాబు అమ్మవారి దగ్గరకొచ్చే భక్తుల యొక్క కోర్కెలను చిట్టా మీద రాసుకుని అమ్మవారి విశ్రాంతంగా ఉన్న సమయంలో ఆమెకు నివేదిస్తూ ఉంటారని ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఆడపడుచులు పోతురాజు మెడలో నూతన తువ్వాలుని వేసి దానిని తీసుకువెళ్లి తమ సోదరుల మెడలో వేస్తే పుట్టింటి వారికి క్షేమంగా ఉంటారనేది ఆచారం. అందుకనే ఇక్కడ పోతురాజు బాబు నిరంతరం ఆడపడుచులు నూతన తువ్వాలుని వేస్తూ కొలుస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్థల మహత్యం వలన అనతి కాలంలోనే ఒక పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోందని ఆలయ ధర్మకర్త ఎస్వి రమణకి అమ్మ ఆకాశవాణిగా చెప్పడంతో అదే విధంగా ఈ క్షేత్రం అభివృద్ధి పథంలో సాగటం మనం ఈ ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలు వారి నోటి నుంచి ప్రత్యక్షంగా వినిపిస్తోంది. ఎంత అదృష్టం ఉంటేనే కానీ ఇక్కడికి వస్తామని అని తెలిసింది. నిజంగా అమ్మవారితో పాటు ఇక్కడ పట్టాలమ్మ అమ్మవారు అని చెప్పారు, కానీ ఇక్కడ నవదుర్గలు కూడా ఉన్నారు. అమ్మవారితో పాటు కూడా మిగతా అమ్మవారిని కూడా దర్శనం కూడా దొరుకుతుంది. పట్టాలమ్మ అమ్మవారి నవదుర్గ ఆలయం ఎడమ పక్కగా ఉంటుంది. ఈ నవదుర్గ ఆలయంలో ఉత్తర దక్షిణాది ప్రాంత ఆచార వ్యవహారాల పరంగా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అలంకరించే అవతారాలతో కొంత భిన్నత్వం ఉంటుంది. ఈ నవదుర్గ ఆలయంలో 2 ప్రాంతాల ఆచారాలు సమ్మేళనంగా అమ్మవారి అవతారాలను మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నవదుర్గ రూపాలు భిన్నత్వంగా దర్శించినట్లుగా మరి ఆలయంలోనూ కూడా మనకు కనిపించవు. శరన్నవరాత్రుల్లో ఈ ఆలయంలో అమ్మవారికి ఈ నవరూపంలో అద్భుతంగా అలంకారాలు చేస్తారు. వైకుంఠవాసులైన శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో ఈ ఆలయం
పట్టాలమ్మ దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. అష్టభుజములతో అష్టలక్ష్మిని అష్టగణపతులు కొలువైన ఇటువంటి ఆలయం భారతదేశంలో మనం ఎక్కడా చూడలేం. ఏ ప్రాంతంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి తన దేవి పాదసేవలు సేద తీరుతూ భక్తులను ప్రసన్నవదనంతో వీక్షిస్తూ ఉంటాడు. శ్రీ మహాలక్ష్మి భక్తుల విన్నపాలను శ్రీవారి చెవిలో వేస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఏక ద్వారాలయం దక్షిణ ముఖంగా ప్రవేశించి ఉత్తర ముఖంగా బయటకి రావటం ఒక అంతరార్థం పరమార్థం దాగి ఉన్నాయని ఇక్కడ పురోహితులు చెప్తున్నారు. ఇక ఈ ఆలయం పక్కనే శ్రీ శ్రీ అంకాలమ్మ ప్రసన్నదేవి ఆలయం అయితే ఉంది. ఇక్కడ జగన్మాత యాగనిద్ర స్వరూపిణిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఉగ్ర స్వరూపమైన అమ్మవారు ఇక్కడ ప్రసన్నవనంతో తనను దర్శించిన భక్తులకు అండగా ఉంటుంది. త్రిశూలం, సర్పం, పాసము, అక్షయ పాత్ర, చతుర్భుజములతో నిర్మించి ఓర్ధముఖంలో సైనించి ఉన్న ఈ అమ్మవారు లవణ ప్రియురాలు. ఇక్కడ అమ్మవారికి పుష్పము, పత్రము, ఫలము, జలము కాక ప్రతి భక్తులు నివేదించి తమ కోరికలైతే విన్నవించుకుంటారు. ఈ ఉప్పును అమ్మవారి పవళింపు సేవకు ముందుగా ఇక్కడ పురోహితులు తీసివేసి కొబ్బరి చెట్లలో పోస్తారు. ఇక్కడ పూజారుడైతే ఆ ఉప్పు ఆ చెట్లు ఎన్ని రోజులు కరిగిపోతుందో అన్ని రోజుల్లోనూ కూడా వారి యొక్క కష్టాలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.